ఒకప్పుడు భారత్ పరిస్థితి స్వాతంత్ర్యం తర్వాత దాదాపు 7 దశాబ్దాల పాటు భారత్ ఎక్కువగా విదేశీ ఆయుధాలపైనే ఆధారపడింది. రష్యా, ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కడ మంచి ఆయుధం దొరికితే అక్కడి నుంచి కొనుగోలు చేసేది. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతి దేశాలలో భారత్ పేరు ఉండేది. అది దేశ భద్రతకు అవసరమైనప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడేది. మోదీ ప్రభుత్వం తర్వాత మార్పు. ఇక 2014 తర్వాత మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో రక్షణ రంగంలో భారీ మార్పులు ప్రారంభమయ్యాయి. విదేశాల నుంచి కొనుగోలు చేసే ఆయుధాలను భారత్లోనే తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. డిఆర్డీఓ, హాల్, భారత్ పోర్ట్, ఎల్ఎన్టీ, టాటా, అదానీ అనేక భారతీయ సంస్థలు రక్షణ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాయి. ప్రపంచం గుర్తించిన భారత్ ఈరోజు భారత్ తయారు చేసిన బ్రహ్మోస్, ఆకాష్, పినాకా, ATAGS, K9, వజ్రా, రుద్రం వంటి అనేక వ్యవస్థలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి కేవలం భారత సైన్యంలోనే కాదు, విదేశీ మార్కెట్లలో కూడా అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. యూరప్ ప్రస్తుతం భారీగా ఆయుధాల ఉత్పత్తి పెంచుతుంది. ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో తమ పరిశ్రమలను వేగంగా బలోపేతం చేయాలని చూస్తుంది. అలాంటి సమయంలో భారత్కు చెందిన భారత్ ఫోర్జ్, స్వీడన్కు చెందిన నమ్మో స్వీడన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి వచ్చాయి. ఈ ఒప్పందంలో ఏం తయారవుతుంది? సాధారణ విడిభాగాలు కాదు, ఫిరంగుల గుండె లాంటి భాగాలు, ఆర్టిలరీ బ్యారెల్స్, బ్రీచ్ మెకానిజమ్స్, లార్జ్ క్యాలిబ్రే సబ్సిస్టమ్స్, మిషన్స్, క్రిటికల్ కాంపోనెంట్స్. వీటిని యూరప్ సైన్యాల కోసం సంయుక్తంగా తయారు చేస్తున్నారు. ఇక భారత్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫోర్జింగ్ కంపెనీలో ఒకటి. భారీ లోహ భాగాల తయారీలో అత్యంత ఖచ్చితత్వంతో తయారీ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. అందుకే యూరప్ కూడా భారత్ను భాగస్వామిగా ఎంచుకుంది. ఇక ATAGS ప్రపంచంలో అత్యంత ఆధునిక టోడో హోవిటెజర్లలో ఒకటి. దూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. భారత ఇంజనీర్లు రూపొందించిన ఈ వ్యవస్థ ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. K9 వజ్రా కొరియా టెక్నాలజీతో భారత్లో తయారైన K9 వజ్రా ఎడారుల్లో, సరిహద్దుల్లో అత్యంత విజయవంతంగా పనిచేస్తుంది. భారత్ తయారీ సామర్థ్యానికి ఇది మరో ఉదాహరణ. యూరప్కు భారత్ ఎందుకు అవసరం? ఒకే దేశంపై ఆధారపడడం ప్రమాదకరం. అందుకే యూరప్ ఇప్పుడు విశ్వసనీయ భాగస్వాములను వెతుకుతుంది. భారత్ నాణ్యత, తక్కువ తయారీ ఖర్చు, సాంకేతికత నైపుణ్యం, విశ్వసనీయ సరఫరా వ్యవస్థ, ఈ 4 కారణాలతో ముందుకొచ్చింది. ఈరోజు భారత్ కేవలం తన అవసరాలకే ఆయుధాలు తయారు చేయడం లేదు, ప్రపంచానికి సరఫరా చేసే దేశంగా మారుతుంది. అమెరికా, ఫ్రాన్స్, స్వీడన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం చాలా దేశాలు ఇప్పుడు భారత రక్షణ పరిశ్రమపై ఆసక్తి చూపుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అంటే విదేశీ వస్తువులు కొనకపోవడం మాత్రమే కాదు, ప్రపంచం కొనుగోలు చేసే ఉత్పత్తులను భారత్ తయారు చేయడం. ఈ రోజు రక్షణ రంగంలో అదే జరుగుతుంది. దేశ యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, రక్షణ పరిశ్రమ కలిసి ప్రపంచానికి పోటీ ఇస్తున్నారు. ఒకప్పుడు భారత్ ఆయుధాలు కొనేవాళ్ల జాబితాలో ఉండేది. ఈరోజు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను తయారు చేసి యూరప్కు సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. స్వీడన్తో కుదిరిన ఈ భాగస్వామ్యం కేవలం ఒక డిఫెన్స్ డీల్ కాదు, భారత్ ఇప్పుడు ప్రపంచ రక్షణ పరిశ్రమలో విశ్వసనీయ తయారీ శక్తిగా ఎదుగుతుందనే మరో నిదర్శనం. భారత రక్షణ రంగం సాధిస్తున్న ఈ పురోగతి కేవలం సైనిక బలానికి కాదు, దేశ పారిశ్రామిక సామర్థ్యం, ఇంజనీరింగ్ నైపుణ్యం, ప్రపంచ వేదికపై పెరుగుతున్న విశ్వాసానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి భాగస్వామ్యాలు మరింత పెరిగితే భారత ప్రపంచ రక్షణ తయారీ రంగంలో